ఎవడాడు పోలీసోడు ఒళ్ళు బలిసిందా అని ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, సిఐ గాండుగాడు వాడు అని జగ్గారెడ్డి సారు ఇద్దరు పోలీసులను చెవులతోని ఈనరాని నోటితోని అనరాని మాటలు అనుకుంటా పోలీసుల మీదికి పోయినరు కదా, అందుకే ఇద్దరి మీద పోలీస్ కేసు అయిందట. ఎటుగుడుక లీడర్ రమని ఎగిరి పడితే అట్లనే అవుతుంది. మరి మొన్న ధర్మపురి అరవింద్ సార్ అన్న మాటలు మళ్ళొక్క పారిను. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయి, దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు? ఎవరు ఒళ్ళు బలిసినట్టు ఎవరు యూజ్లెస్ ఫెలో లెక్క మాట్లాడుతుండ్రో కూడా సబ్బండ తెలంగాణ సమాజానికి కూడా సమజాయతట్టే అనిపిస్తలేదు. ఇక జగ్గారెడ్డి సార్ జగడం కూడా చూడుండ్రి. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. సినిమేషకాళ్ళు పేరుకు హీరోలు కానీ అసలైన హీరోలు పోలీసులే కదా. రాజకీయం నాయకులు సినిమాల్లో గుండెగాల లెక్క మాట్లాడితే ఊకుంటారా? అందుకే ఆయనతో ఇద్దరు ఇట్లా మాట్లాడినందుకు ఇద్దరి మీద కేసులు కట్టిర్రు. అయినా పోలీసులే పోలింగ్ కేంద్రాల కాడ బందోబస్తుకు పోకుంటే ఎలక్షన్లు మంచిగా జరగనీయకుంటే ఎంత పరిశాన్ ఉంటుంది. పోలీసులు చేస్తున్న డ్యూటీలకు అడ్డం తిరిగినందుకు ఆయనతో కేసు అయ్యింది. ఇది చూసి గాలికి పోయే కంపను ఏడన తలిగించుకుంటే ఇదే అంటారేమో అనిపిస్తలేదు. ఎటుగుడుక లీడర్ రమ్యం ఏది అంటే అది పడతారు. అధికారులు పోలీసులు మా లీడర్ల లెక్క మా ఇంటోళ్ళ లెక్క అనుకుంటే ఇట్లనే అవుతుంది. అందుకే మాట అదుపులా పైసా పొదుపులా ఉండాలి అంటారు. ఇప్పుడు ఏమాయ పోలీసుల మీదకి మరల పడ్డందుకు ఇద్దరి మీద కేసాయే. ఇసొంటోళ్ళకి ఇట్లనే కావాలి. ఇప్పుడు జగ్గారెడ్డి సార్కు రియల్ హీరోలు ఎవరో సినిమా హీరోలు ఎవరో మంచిగా అర్థమైనట్టున్నది కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.